భాగవతోత్తములారా, భజయతి రాజస్తోత్రంలో 14వ గీతాన్ని ఇలా అనుసంధానం చేసుకుంటున్నాడు. భజసి వృథా విషయేషు దురాశాం వివిధ విచిత్ర మనోరథ కోశాం కియదపి లభసే నహి తత్రైకం కింతు రజసి మహాంతం శోకం. అంటే భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఇహలోక విషయాల్లో వ్యర్థంగా నువ్వు ఆలోచన చేసి నానా విధాలైన చిత్ర విచిత్రాలైనటువంటి కోరికలకు నిలయమైనటువంటి దురాశలు పొందుతున్నావు. అది ఆ విధంగా ఆశలు పెంచుకోవడం సమంజసం కాదు. భజసి వృథా విషయేషు దురాశాం వివిధ విచిత్ర మనోరథ కోశాం. ఆ ఆశలు ఎలా ఉంటాయి? ఒకటి తీరిస్తే మరొకటి ఇంకా పొందాలి. 100 రూపాయలు ఉన్నవాడికి 1000 కావాలని ఆశ, 1000 ఉన్నవాడికో 10,000, 10,000 ఉన్నవాడు 1,00,000, 1,00,000 ఉన్నవాడు 1,00,00,000. ఇలా పెరిగిపోతూ ఉంటాయి. ఆ సంకల్పాల వల్ల ఏమీ లాభం లేదు. కియదపి లభసే నహి తత్రైకం. దాని మీద నువ్వు ఏమని పొందుతావయ్యా? ఏమీ పొందలేవు. కింతు వ్రజసి మహాంతం శోకం. చివరికి ఏమవుతుంది? ఆశలు పెంచుకుంటూ ఉంటే అడి ఆశలైపోయినప్పటికీ నీకు వచ్చేది మిగిలేది ఏమిటంటే శోకమే మిగులుతుంది. ఆశ పరమం దుఃఖమైనటువంటిది. వాటి జోలికి పోరాదు. భగవానుడు ఏది మనకు అనుగ్రహిస్తాడో దానితోనే మనం తృప్తి చెందాలి. కానీ లేనిపోనివి ఊహించుకుని అవి రాలేదని బాధపడి చివరికి దుఃఖాన్ని పొందకూడదు కదా. కాబట్టి భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఓ తండ్రి, నువ్వు యతిరాజుల వారిని, ఆ రామానుజుల వారి యొక్క తిరువడిగల్ని సేవించు అని చెప్తున్నారు. అదేమిటండి? సంసార సుఖాల పట్ల కోరికలు ఎలా వ్యర్థమవుతాయండి? ముసలితనం వచ్చిందనుకోండి, మా కొడుకులు రక్షించరా, మా కోడళ్ళు సహాయపడరా, మాకు బావమరుదులు లేరా, అన్నదమ్ములు లేరా అని అనుకుంటున్నావా? విను. కశ్చన లోకే కరపుట పాత్ర పాతుం సుతమాశ్రితమఠ సత్ర తస్మిన్ వృద్ధే సతి సకళత్ర శపతి రండాసుత ఇతి పుత్ర భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఈ లోకంలో అండి ఏం చేస్తున్నారంటే తమ కుమారుణ్ణి తమ సంసారాన్ని కాపాడుకోవాలని కర్రపుట పాత్ర, చేతిలో భిక్షాపాత్ర పెట్టుకొని ఎంతో శ్రమపడి తన వయస్సులో గంధం చెక్క అరిగిపోయినట్లుగా అరిగిపోయి మఠాలను సత్రాలను ఆశ్రయిస్తాడు. కొన్నాళ్లకు తాను పెంచినటువంటి ఆ పిల్లవాడు పెద్దవాడు. తస్మిన్ వృద్ధే సతి పుత్ర సకళత్ర. ఆ పిల్లవాడు పెరుగుతాడు. వాడికి చేయవలసిన కర్మకాండలు చేస్తూ చక్కగా వాడికి గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతాడు. వాడికి ఒక భార్య, ఇల్లు, పిల్లలు అన్నీ సమకూరిన తర్వాత వాడంటాడట తండ్రిని చూసి, రండాసుత ఇతి పుత్ర శపతి. నోటికి వచ్చినట్లుగా వయస్సు పెరిగిందే నాన్నకు అన్న జ్ఞానం వీడికి లేకుండా అజ్ఞానం మూటగట్టుకొని తనకు చిన్నతనంలో ఎత్తుకొని తిప్పి చందమామను చూపించి గారాలు చేసినటువంటి ఆ చిన్ని కుమారుడు ఈ రోజున తండ్రిని గౌరవంగా కాకుండా ఒరే ముసలోడా, రండాసుత ఇతి, ఇంకా చెప్పాలంటే అమంగళకరమైనటువంటి వాక్యం, ముండాకుడకా అని కూడా శపతి తిడుతూ ఉన్నారండి లోకంలో. ఎప్పుడు పోతాడు ఈ వీడు అని.
ఘోరమైనటువంటి లోకం. ఇటువంటి లోకం మీద ఆశా పాశాలు పెంచుకొని వాళ్ళ కోసం అహర్నిశం కష్టపడి ఇలా ఎందుకుంటావు తండ్రి? కాబట్టి నువ్వు భజయతి రాజం, యథార్థం తెలుసుకో. వీళ్ళందరూ కూడా మనని దగా చేస్తారు నాయన, జాగ్రత్త జాగ్రత్త. ఎంతవరకు ఉండాలో అంతవరకే బంధుమిత్రులపైన ప్రేమను ప్రకటించు. శాశ్వతమైనటువంటి ప్రేమ ఆచార్య తిరువడి అయిన రామానుజుల వారి యొక్క పాదపద్మాల్లో ఉంచు అని చెప్పారు. తర్వాత 16వ దానిలో అంటారు, అయ్యో కష్టించి పోషించిన తండ్రిని ఎందుకండి కుమారుడు మీరు అంటున్నారు తిడతారు అని అంటే చెప్తున్నారు, మనుజపతిం వా దిగధిపతిం వా జలజభవం వా జగదధికం వా మమతాహంకృతి మలినో లోకో నిందతి నిందతి నిందచ్చేవ భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఎందుకంట అండి, ఎప్పుడైతే మనిషిలో మమత స్వార్థం చేత అహంకారం పెరిగిపోతుందో ఆ టైంలో ఆ సమయానికి వాడు అంటాడు, మనుజపతింవా, వాడు రాజుగారిని లెక్క చేయడు, నేనే రాజు అంటాడు. దిగధిపతింవా, దిక్పాలకుల్ని లెక్క చేయరు. జలజభవంవా, బ్రహ్మను లెక్క చెయ్యడు. జగదధికంవా, లోకానికంతా అంతటికీ అధికుడైనటువంటి ఆ పరిమాణని కూడా అహంకార మమకారాలతో లెక్క చేయకుండా ఉంటాడు. మురికైనటువంటి లోకము, ఈ లోకము నిందతి నిందతి నిందచేవ, అందరినీ దూషిస్తూ ఉంటాడు. కాబట్టి అది సహజం అండి. నువ్వు తండ్రివైతే వాడికి ఏమో ఎక్కువ, నువ్వు దేవుడు అయితే ఏమన్నా ఎక్కువ. నువ్వు మంచి చేసినా తిడతాడు, ఏమి చేసినా తిట్టడం అనేటువంటిది అహంకారుల యొక్క లక్షణము. కాబట్టి నా కొడుకులు నన్ను ఎందుకు తిడతారు, కోడళ్ళు ఎందుకంటే అది కాలానుగుణంగా వస్తుంది. కాబట్టి యథార్థమైనటువంటి బంధువు మనకి మన ఆచార్యులైనటువంటి ఆ భగవద్ రామానుజుల వారు అని వారిని భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవవీరో. చూసావా, సంసారానికి భయపడేటువంటి ఓ తండ్రి, రామానుజుల వారి యొక్క తిరువడిగలనే నువ్వు సేవించు అని చెప్పారు. సరే, బాగుంది. ఇంతవరకు సంసారం పట్ల వైరాగ్య భావన కలగడానికి దానిలో ఉన్న దోషాల్ని చక్కగా చెప్పారు. మరి యతిరాజుల వారిని భజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏం కలుగుతుంది మనకి అని అంటావా? విను. పాపహతో వా పుణ్యయుతో వా సురనరతిర్యజాతిగతో వా రామానుజపద తీర్థాన్ముక్తి విందతి విందతి విందచ్చేవా భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఏమిటండి? పాపయుతో పాపహతో వా, పాపం చేత బాధపడుతున్నా కానీ, లేదా పుణ్యయుతో వా, పుణ్యంతో కూడి ఉన్నా కానీ, దేవతల యొక్క అధములైనటువంటి మనుషుల యొక్క పశుపక్షాదుల యొక్క జాతిలో పుట్టినటువంటి వాడు కానీ, వీళ్ళందరూ కూడా ఏమిటి? రామానుజపద తీర్థాన్ముక్తి, భగవద్ రామానుజుల వారి యొక్క శ్రీపాద తీర్థం వలనే మోక్షాన్ని పొందుతారు. విందతి విందతి విందచేవా, వాళ్ళు ఆ విధంగా పొందుతారు. కాబట్టే యతిరాజుల వారి యొక్క పాదాలను ఆశ్రయించి శ్రీపాద తీర్థాన్ని తీసుకోండి. రామానుజుల వారి యొక్క తీర్థ మహిమ ఇంత అంతా కాదు. వాడు ఎలాంటి వాడైనా సరే, పాపహతుడా, పుణ్యంతో ఉన్నవాడా, లేదా సురనరతిర్యజాతిగతోవా, వాడు ఏ జాతిలో ఉన్నారు, దేవతా జాత, మనుషుల జాత, పశుపక్షాదుల జాత, ఏదైనా కానివ్వండి, రామానుజుల వారి యొక్క శ్రీపాద తీర్థం వలనే ముక్తిని పొందుతాడు అని ఓ తండ్రి తెలుసుకో అని చేతనులకు చెప్పారు. తరువాత 18వ గీతంలో అసలు భగవద్ రామానుజుల వారికి ఇంతటి మహిమ ఎలా వచ్చిందండి అంటారా?
ఎందుకంటే పరమ వైదికమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వారు ప్రవర్తింపచేశారు. ఎలాగా? గుణగుణినోర్భేద కిల నిత్య చిదచిద్వయ పరభేద సత్య తత్వయదేహో హరిరితి తత్వం పశ్య విశిష్టాద్వైతం తత్వం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో గుణగుణినో భేద కిల సత్య. నాయనా, గుణానికి గుణం కలిగిన వారికి భేదం నిత్యంగా ఉంటుంది. చిత్తు అచిత్తు ద్వయపర భేదం కూడా సత్యమే. చిత్తు అచిత్తు చైతన్యం గలది, చైతన్యం లేది. ఈ రెండిటికి కూడా పరమాత్మకు మధ్యగత భేదము ఉన్నది. తద్వయ ఆ రెండిటికి చిత్తు అచిత్తులను కూడా దేహ శరీరముగా కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు అనే తత్వం విశిష్టాద్వైతం యొక్క తత్వం. కేవలం చిత్తను, కేవలం అచిత్తను, లేదా చిత్తు వేరుగానే ఉంటాయనో కాదు. ఈ రెండిటికి భేదం ఉన్న ఈ రెండిటితో కలిపిన పరమాత్మయే మనకు స్పష్టంగా ఉన్నది విశిష్టమైన అద్వైతంగా. గుణానికి గుణము గలవారికి భేదం ఉంటుంది. అలాగనే చిత్తు అచిత్తు ఈ రెండిటికి పరుడైనటువంటి నారాయణుడికి భేదం ఉన్నది. ఈ రెండిటినీ కూడా స్వామివారు శరీరంగా కలిగి ఉన్నవారు. అందువల్లే ఆయనకి విష్ణువు అని పేరు. ఇది విశిష్టాద్వైత తత్వం. కాబట్టి ఓ మనస్సా, నువ్వు ఆ తత్వాన్ని తెలుసుకో. అటు చిత్తైనా ఇటు అచిత్తైనా ఈ రెండిటినీ కూడా కలిపే పరమాత్మ ఉంటారు అని సత్యముగా తెలిపిన యతిరాజుల వారి యొక్క మార్గాన్ని ఆశ్రయిస్తే రామానుజుల వారికి మహిమేమిటో తెలుస్తుంది. అలాగా ఇంత గొప్ప విశిష్టాద్వైతాన్ని ఆసేతు హిమాచలం వ్యాపింపజేసి భగవానుని యొక్క చింతను కూడా తీర్చారండి రామానుజుల వారు. యతిపతి పద జల్ల కణికాశేక చతురక్షర పద యుగ్మ వివేక యస్య తు సాల నగర్యవలోక తస్య పదేన హతో యమలోక భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఈ 19వ గీతంలో అంటున్నారు, యతిపతి పద జల కణికాశేక. రామానుజుల వారి యొక్క శ్రీపాద తీర్థము యొక్క చిన్న బిందువులో తుంపర కూడా చతురక్షర పద యుగ్మ వివేక. చతురక్షరాలు అంటే 4 అక్షరాలు. రామానుజ అని పదయుగ్మ 2 పదాల యొక్క రామ అనుజ అనే విజ్ఞానం ఏదైతే ఉందో, సాలనగరి అవలోక మేలుకోట దగ్గరలో ఉన్న మిథున సాలగ్రామం యొక్క సేవ యస్యతు ఎవరికి కలుగుతుందో తస్య అలాంటి వారికి పదేన పాదం చేత యమలోక యమలోకము హత దూరమైపోతుంది. ఎవరికి రామానుజుల వారు సాలగ్రామం అనే గ్రామంలో వేయించేసినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న శైవులు జైనులు ఎక్కువగా వారి ఇష్టం వచ్చినట్లు ఉండేవారు. అక్కడ ఎవరు కూడా నిజమైనటువంటి శ్రీమన్నారాయణ తత్వాన్ని తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో ఆ ఊరి వారు ఒక చెరువులోంచి నీళ్లు తీసుకుని వెళుతూ ఉంటారు. రామానుజుల వారు దయతో మొదలియాండాన్ అనే తన శిష్యునికి ఒక చక్కనైనటువంటి కృత్యం చెప్పారు. నాయనా, ఆ చెరువులో నేను 2 పాదాలు ఉంచుతాను, నా శ్రీపాద తీర్థాన్ని ఆ చెరువులో ఉండేట్లు చెయ్యి అని ఆజ్ఞాపించారు. ఆ మొదలయాండాన్ గారు అలా చేశారు. ఆ తీర్థ ప్రభావం చేత అక్కడున్న వారందరికీ జ్ఞానోదయమై
రామానుజుల వారిని ఆశ్రయించారు. అందులో ప్రముఖులైనటువంటి ఒడుగునంబి రామానుజుల వారిని ఆశ్రయించి ఆ ఒక కొలంలో శ్రీరామానుజుల వారి శ్రీపాద తీర్థాన్ని తీర్చి నిక్షేపంగా ఉంచున్నారు. ఇప్పటికి కూడా మనం ఆ మేలుకోట సమీపానికి వెళితే ఈ మిథున సాలగ్రామాన్ని దర్శించచ్చండి. ఆ తీర్థం అక్కడ రామానుజుల వారు పాదాలు అందులో ఉంచారు. దానికి శ్రీపాద తీర్థం అని పేరు తీసుకోవచ్చు. అందువల్ల రామానుజుల వారి శ్రీపాదాల తీర్థ బిందువు తుంపరలు 4 అక్షరాలు గల 2 పదములు గల రామానుజ అనే నామం యొక్క విజ్ఞానం కానీ మిథున సాలగ్రామం యొక్క సేవ ఎవరికి ఉంటుందో అట్టివాడి పాద సంబంధం చేత యమలోకం నశించిపోతుంది. తను రామానుజుల వారిని ఆశ్రయించిన వారు ఎలాగో ఉత్తారకు, రామానుజులను ఆశ్రయించి ఎవరైతే ఉద్ధరించబడ్డారో వారిని ఆశ్రయించిన వారు అందరూ కూడా ఉద్ధరించబడతారు. కాబట్టి మనసా యతిరాజుల వారిని సేవించు అని చెప్తున్నారు. అయితే విశిష్టాద్వైతం అంటే కొంచెం దాన్ని వివరించి లోకోపకారమైన నీతిని కూడా చెప్తున్నారు. ఈ 20వ గీతంలో చింతయ సర్వం చిదచిద్రూపం తనురితి తస్య హరే అనురూపం తస్మాత్ కస్మిన్ కలయసి కోపం పశ్చాత్ భజసి దురాపం తాపం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఆయన ఓ చేతనుడా, చిదచిద్రూపం అటు చిత్తు అచిత్తు ఈ రెండిటి యొక్క రూపాలలో జీవ ప్రకృతులతో ఉన్న సర్వం సమస్తము కూడా తస్య హరే అనురూపం ఆ శ్రీమన్నారాయణునికి తగినటువంటి తనుహు ఇది శరీరమే అని చింతయ తెలుసుకో. తస్మాత్ కస్మిన్ కలయసి కోపం ఇలా తెలుసుకుంటే నీకు దేని మీద కోపం రాదు. ప్రహ్లాదుల వారికి చూడండి, ఇందుగలదు అందులేడని సందేహము వలదన్నారు. కాబట్టి ఆయనకి నిప్పైనా ఒకటే, నీరైనా ఒకటే, కొండైనా ఒకటే, విషమైనా ఒకటే, అన్నీ ఒక రకంగా ఆయన దర్శించగలిగారు. ఎలాగా? ఇవంతా సర్వము విష్ణుమయం జగత్తు అని. కాబట్టి ఇక నువ్వు దేనిని ద్వేషిస్తావు? నువ్వు ద్వేషించే విరుద్ధ ప్రకృతి కూడా నారాయణ స్వరూపమే. నిన్ను ద్వేషించేవాడు నారాయణుడే, నిన్ను ప్రేమించేవాడు నారాయణుడే. కాబట్టి నీకు కోపం తగ్గిపోతుంది నాయన. ఇది ఒక భగవత్ అనుగ్రహంగా భావించు. పశ్చాత్ అలా గనక చేయకపోతే దురాపం తాపం భజసి నీకు అనుకూలమైనటువంటి ప్రేమ లేదా వ్యతిరేకంగా ఏదైనా ఫలితం వస్తే దాని మీద ద్వేషము పెంచుకోవద్దు. తుల్య నిందా స్తుతి మౌని సంతుష్టో ఏనకేనచిత్ అని గీతాశాస్త్రంలో చెప్పినట్లుగా స్థిత ప్రజ్ఞత్వంతో ఉండాలి. చిత్తు అచిత్తుల రూపంగా ఉన్న జీవ ప్రకృతులతో ఉన్న సమస్తం కూడా శ్రీమన్నారాయణుని యొక్క శరీరమే. అలా భావిస్తే దేని యందు నీకు కోపం రాదండి. దేని యందు నువ్వు తాపాన్ని పొందవు. కాబట్టి ఓ మనస్సా, ఈ తత్వజ్ఞానం మనకిచ్చింది ఎవరు? రామానుజుల వారు అని ఆ స్వామిని సేవించండి. ఇంతవరకు రామానుజుల వారి యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతం యొక్క వైభవాన్ని చెప్పి ఇంకా 2 శ్లోకాల్లో రామానుజులను విశిష్టాద్వైతాన్ని అనుసరించేటువంటి భాగవతోత్తముల యొక్క గొప్పతనాన్ని చెబుతారు. 21వ చరణాల్లో చూద్దాం. యశ్చతురక్షర మంత్ర రహస్యం వేదతమేవ వృణీహి సదస్యం తచ్చరణద్వయ దాస్యముపాస్యం తద్విపరీతం మతమపహాస్యం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. లోకంలో యహ చతురక్షర మంత్ర రహస్యం 4 అక్షరాలు కల రా మా ను జ అనే మంత్రం యొక్క రహస్యాన్ని వేద
తెలుసుకుంటాడో తమేవ దానినే సదస్యం చతురునిగా అటువంటి వాణ్ణి వృణీహి వరించుము. అంటే ఆ చరణద్వయ దాస్యాన్ని, ఆ రామానుజ మంత్రానుష్ఠాన పరుని యొక్క చరణద్వయం 2 పాదాలను దాస్యం సేవ ఉపాస్యం సేవించదగినది. తద్విపరీతం దానికంటే వేరైనటువంటి మతాల జోలికి అపహాస్యం మనం వెళ్ళరాదు, అది ఎగతాళి చేయదగినట్లు అయిపోతుందండి. భగవంతుడు కూడా నాది రామానుజ మతము అని చెప్పుకున్నారు. భద్రాచల రామదాసు గారి చరిత్ర మీరు చూడండి. ఏ దేశమున ఉండువారు మీరెందుండి ఇట వచ్చినారు, ఏ మతము వారు మీది అని అడిగితే తొలుత గోదావరి తీరము మాది, భద్రాచలము మాది అని చెబుతూ రామానుజ మతము మాది, రామోజీ లక్ష్మోజీ నామమేము, మా ఇద్దరి పేరు రామోజీ లక్ష్మోజీ, మాది రామానుజ మతమని భగవంతుడు కూడా రామానుజుల వారి యొక్క సంబంధం చెప్పారంటే ఎంత గొప్పదండి. సింహాచల క్షేత్రంలో తాండవ కృష్ణమాచార్యుల వారు కూడా ఈ రహస్య జ్ఞానాన్ని చివరిగా తెలుసుకున్నారు కదా. కాబట్టి ఈ 4 అక్షరాల రామానుజ మంత్రం యొక్క రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వారే చతురులండి, మంచి నేర్పరులు అవుతారు. రామానుజ మంత్రానుష్ఠాన పరుని యొక్క 2 పాదాలు మనం సేవించాలి. అందుకనే పెద్దలు కనపడినా ఎవరు కనపడిన అడియేన్ రామానుజ దాసః అని నిజమైన వైష్ణవుడు చెప్పుకోవాలి. భాగవతోత్తములారా, తరువాత మరొక శ్లోకంలో ఇలా మనకి అనుగ్రహిస్తున్నారు. వైష్ణవ కుల గుణ దూషణ చింతాం మా కురు నిజ కుల శీలాహంతాం యతిపతిరేవ హి గురురే తేషాం ఇతి జానీహి మహత్వం తేషాం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. ఓ చేతనుడా, శ్రీ వైష్ణవుల యొక్క గుణాలను నిందించకు. ఆ కులం యొక్క స్వభావాన్ని అలా గనక చేస్తే మనమే నాశనమైపోతాం నాయన. అసలు అటువంటి ఆలోచన నీకు రాకూడదు. వైష్ణవ కుల గుణ దూషణ చింతాం మాకురు నిజ కుల శీలాహంతాం. అలా చేస్తే మనము, మన కులము, మన స్వభావము అంతా నాశనమైపోతుంది. వైష్ణవ కులీనుల యొక్క గుణాలను దూషణ చెయ్యరాదు. వారి యందు దూషణ అనేది పనికిరాదు. భగవంతుని యొక్క నింద కన్నా భాగవత నింద మహాక్రౌర్యంగా ఉంటుంది. ఎందుకని? ఈ వైష్ణవులందరికీ కూడా ఏతేషాం యతిపతిరేవహి గురువు, వీళ్ళందరికీ గురువు ఎవరితో సంబంధం? వీరికి ఎవరు నేను అని చెప్పుకోరు, అడియేన్ రామానుజదాసుడను అని చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి అంతటి గొప్పవారు ఉడయవర్లే వీరికి ఆచార్యులు అని తేషాం ఆ వైష్ణవుల యొక్క మహత్వం జానీహి తెలుసుకో. వైష్ణవుల యొక్క మహత్వం ఏమిటంటే మీరేమిటంటే మేము రామానుజ సంబంధం అని చెప్పుకుంటారు వాళ్ళు. అలా ఉండాలండి. ఆ రామానుజ సంబంధం అని చెప్పుకునేటువంటి వారిని ఎన్నడూ మనం పరుషం కూడా మాట్లాడరాదు. అలా మాట్లాడితే మనకే నష్టం అండి. అంత మహాప్రభావం కలిగినది రామానుజ సంప్రదాయము. మనస్సా యతిరాజుల వారిని భజ యతిరాజం భజ యతిరాజం, అందుకనే వారిని భజించు అని చెప్పారు. మరి ఇంత గొప్పదైనటువంటి ఈ రామానుజ మతాన్ని మరి చాలామంది ఎందుకు అవలంబించట్లేదు? ఏవేవో ఆచరిస్తున్నారేమిటి? దానికి కారణం ఏమిటి అని అనుకుంటున్నారు. దానికి చెప్తున్నారు, విద్యా నిపుణా వయమిచ్చన్యే హృద్యాధనినో వయమిచ్చన్యే సత్కుల జాత వయమిచ్చన్యే తేషు కలిం పరిపూర్ణం మన్యే భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. లోకంలో మంచి ప్రశ్న వేశారు కొందరు. వయం విద్యా నిపుణ, మా అంత చదువు ఎవరికి వచ్చండి? ఈ అట్ట నుంచి అట్ట దాకా శ్రీభాష్యం అంతా అప్పచెప్పేస్తాం.
ఈ అట్ట నుంచి ఆ అట్ట దాకా అన్నీ చదివేస్తాం, అన్నీ చెప్పేస్తాం అని మేము చాలా సమర్థులమని అనేవాళ్ళు కొందరు. మరికొందరు ఉన్నారు, మేము హృద్యాహ, మా అందం చూడండి ఎంత అందంగా ఉన్నాము, వాళ్ళు చూడండి ఎంత అందవిహీనంగా ఉన్నారు అని అలా భావించే మూర్ఖులు కొందరు. ఇంకా కొందరు ధనినః, మాకున్నంత ధనం ఆస్తి ఎవరికి ఉందండి అని. మరికొందరు మేము సత్కుల జాతాః, మేము వైష్ణవ కులంలో పుట్టామండి, మేము బ్రాహ్మణ వర్గానికి చెందిన వారమండి, మేము రాజాది రాజులమండి అని చెప్పుకునేవారు. ఇలా కులం ద్వారా గొప్పతనం చెప్పుకోవాలని చూసేటువంటి మూర్ఖులు మరికొందరు. ఇవి ఇలా భావించడం చేత తేషు వారికి కలిం, అజ్ఞానం పరిపూర్ణంగా నిండింది. మరి వాళ్ళు రామానుజుల వారిని ఎలా ఆశ్రయిస్తారు? కలితో కూడినటువంటి వారు అహంకారం, మేమే గొప్పవాళ్ళం, మేమే పండితులం, మేమే ధనవంతులం అన్నంత వరకు రామానుజ సంబంధము ఏర్పడదు అని చెప్తున్నారు. ఈ విధంగా అజ్ఞానంతో ఉన్నవారు కాబట్టే వారికి దొరకడం లేదు రామానుజుల వారి యొక్క ఇది. వారి యందు పరిపూర్ణంగా కలి ప్రవేశించాడు. కాబట్టి నువ్వు అలా అవ్వకుండా రామానుజుల వారిని సేవించు అని చెప్పారు. అయితే తమకు ఎవరు ఎదురుగా కల్పించి యవ్వన రూప గర్వాన్ని కలిగి లౌకిక శోభాభిలాషితులైన యువతులకు కూడా 2 శ్లోకాల ద్వారా హితం చెప్తున్నారు. యమ కింకర కర శూలే లోలే పతద విఘాత విఫాలే ఫాలే దహతి తనుం ప్రతికూలే కాలే కిం రమయసి తత్కాలే బాలే. ఓ బాలిక, నువ్వు ఎంతో రూపవతి అని గర్వం చెందుతున్నావా? అవును, ఇవాళ నిన్ను పొగిడినటువంటి వాళ్ళే నీ యవ్వనం కరిగిపోయినటువంటి నాడు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారు కదా. యమ కింకర కల శూలే లోలే సతి, చివరికి శరీరం పడిపోయినప్పుడు ఏ శరీరం కోసం రాజ్యాలు త్యాగం చేశారు, ఏ శరీరం కోసం అన్నదమ్ములతో తగాదాలు పెట్టుకున్నారు, ఏ శరీరం కోసం అన్నిటినీ వదిలి నీవు లేక నేను లేను అని పరిగెత్తారో, అది కింద పడిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉన్నదో. ఆ దెబ్బ చేత యమకింకరులు లాక్కును వెళ్ళి కొడుతూ ఉంటే ప్రతికూలమైన కాలంలో ఈ శరీరాన్ని కాల్చివేస్తూ ఉంటారు. ఈ శరీర అందం చూసుకుని కదా రాజులను మోసగించావు, ఈ శరీర అందంతో కదా వ్యభిచారము చేసావు, ఈ శరీర అందంతో కదా నువ్వు చేయకూడని పనులు చేసి మానవ జన్మకే కళంకం తెచ్చుకున్నావు అని యముడు ఆ యమలోకంలో హింసిస్తూ ఉంటే నీకు ఏం సుఖం వస్తుంది? అక్కడ కాల్చి పడేస్తూ ఉంటారు. ఏమండి, అసిపత్రవనం అని ఉంటుంది, కత్తులులాగా ఉంటాయి, దాని మీద నడిపిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మాయి, యమకింకర్ల హస్తంలో శూలాయుధాలు కదులుతూ ఉంటాయి, ఆ దెబ్బల చేత ముఖం బద్దలవుతూ ఉంటుంది, ప్రతికూలమైన కాలం శరీరాన్ని కాలుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం సుఖిస్తావు? కాబట్టి నువ్వు తప్పకుండా తెలుసుకో, యతిరాజుల వారిని సేవించి శ్రీపాద తీర్థాన్ని తీసుకో. ముఖ్యంగా ఈ రామానుజ సంబంధం గల కుటుంబాల్లో పుట్టారే, రామానుజ సంబంధం వల్ల మీకు ఈ మతం దొరికిందే, ఈతని దయ వల్లే కంటిమి తిరుమణి, ఆ రామానుజుల దయ వల్ల కదా మనకి వచ్చింది, వారి అనుగ్రహం వల్ల కదా ఆచార్య లాభం కలిగింది, వారి శ్రీపాద తీర్థం దొరికింది కదా అని జ్ఞానంతో చక్కగా నువ్వు కూడా ఓ అమ్మాయి రామానుజుల వారిని ఆశ్రయించవే అని చెప్తున్నారు. మరొక శ్లోకంలో సుకుమారం శోభితమారం రతి సుఖసారం యువతి శరీరం గత జీవితమతి ఘోర వికారం దృష్ట్వా గచ్చతి దూరం దూరం భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. నిదానంగా స్త్రీల శరీరాలు పుష్పంలాగా సుకుమారంగా ఉంటాయి, మన్మధుణ్ణి సైతం కూడా మైమరిపిస్తూ ఉంటాయి.
రతి సుఖంలో శ్రేష్టం అయినా కూడా ప్రాణం పోయిన తర్వాత అదే శరీరం మిక్కిలి భయంకర రూపంతో కింద పడిపోయి ఉంటుంది. పూర్వం అనుభవించినటువంటి ఆనందించినటువంటి ఆ శరీరమేనా ఇలా అయిపోయింది అని దాన్ని చూసి దూరంగా మనిషి పారిపోతాడండి. ఆహాహా, ఆమె కాదు. కాబట్టి ఓ మనస్సా, చూడు, యథార్థాన్ని తెలుసుకుని నిజమైన సౌందర్యం ఎవరు? ఆ భగవంతుడు. ఆ భగవంతుడు వేంచేసి ఉన్నది ఎక్కడ? రామానుజుల వారి హృదయంలో కదా. కాబట్టి ఆ రామానుజుల వారిని సేవించు అని దీనిలో ఉపదేశించారు. కాబట్టి అదేవిధంగా ఆడంబరాన్ని ప్రదర్శించే లోకంలో చాలామంది బడా బడా బాబాలు సన్యాసులు కనపడుతున్నారు మనకి. వారి గురించి కూడా ఈ స్తోత్రంలో ఇలా ప్రస్తావించారు. నరవాహన గజతురగారూఢా నారీసుత పోషణ గుణగూఢా నానారంజక విద్యా ప్రౌఢా నాగరికా కిం యతయో మూఢా భజయతి రాజం భజయతి రాజం భజయతి రాజం భవభీరో. చూడండి, లోకంలో కొందరిని చూస్తున్నాం, సన్యాసుల్ని, లేదా మహామహిమలు కలిగిన మేము బాబాలమని పేరు పెట్టుకుంటారు, సంతులని పేరు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? నరవాహన, నరుల చేత మోయించుకునే పల్లకీల మీద తిరుగుతున్నారు. కొందరు గజవాహనులు, ఏనుగుల మీద తిరుగుతున్నారు. కొందరు గుర్రాల మీద ఎక్కారు. వీళ్ళంతా ఎలా ఉన్నారు? నారీసుత పోషణ గుణ గూఢా. వారి వెనక జీవితంలో ఎలా ఉంటుందంటే అహంకారులు కదా. కామక్రోధ లోభ మోహమదాల్ని లోపల ఉండి పైకి కాషాయాంబరాలు ధరిస్తూ స్త్రీల కోసం, కుమారులను పోషించడం కోసం గుణత్రయాలలో గూఢా, రహస్యంగా ఉంటారు వీళ్ళు. దారేషణ, పుత్రేషణ, ధనేషణతో ఉంటారు. ఇంకా ఎలా ఉన్నారు? నానారంజక విద్యా ప్రౌఢా, అనేకమైనటువంటి చమత్కార విద్యలు పొంది ఉంటారు. ఒకడు కర్ణపిశాచి అంటాడు, ఒకడు ఫేస్ రీడింగ్ అంటాడు, ఇంకెవడు ఇంకేదో అంటాడు. రకరకాలుగా ప్రజలందరినీ ఏదో ఆకర్షణ చేసి, మీకు ఇగో ఈ మంత్రం చెప్తున్నా మీకు ధనం పోతు, మీకు ఈ మంత్రం చెప్తున్నా మీ వాస్తంతా అయిపోతుందని లోకంలో అబద్ధమైనటువంటివి, అధర్మంతో కూడినటువంటి వాటిని కోరికలను తీరుస్తామని వస్తారు. కోరికలు ఎప్పుడూ ఎవరు ఏ గురువు తీర్చలేడు. కోరికలు కాదు, కోరికలు లేకుండా చేయాలి, అది గొప్పతనం. కానీ కోరికలు తీర్చడం ఏంటండి? ఆదివారం అయితే ఈ పూజ చేయండి, సోమవారం ఇది చేయండి, ఇటువంటి బోధ చేసే గురువులు ఎక్కేయారు. ప్రౌఢాహ, ఇలాంటి వాటిల్లో సమర్థులై నాగరికాహ యతయః కిం, ఇలాంటి వాళ్ళండి యతులు, ఇలాంటి వారా అండి సన్యాసులు, ఇలాంటి వారా అండి యోగులు? చెప్పండి. మూఢాహ, వీళ్ళంతా మూర్ఖులండి. వాళ్ళు గుడ్డి వాళ్ళై ఇంకొకరిని తీసుకువెళ్తున్నారంటే ఇద్దరూ కలిసి అంధేనైవ నీయమానా యథాంధ, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తీసుకెళ్తున్నట్ట, ఇద్దరు ఓ పెద్ద కూపంలో పడతారు. కాబట్టి ఇలాగా లోకంలో చమత్కారంగా కలిగేటువంటి ఆ గురువులు ఉన్నారే, వీళ్ళు ఇతరులను వంచన చేస్తూ ఉంటారు. అలాంటి చమత్కార విద్యలు ఇవి రామానుజుల వారి సంబంధీకులకు ఉండదు. వారు స్పష్టంగా తాము ఏ మంత్రాన్ని అయితే జపిస్తున్నారో దాన్ని తమ శిష్యులకిచ్చి తరింపజేస్తారు. సర్వలాభాయ కేశవ, నీకు ఏమేమి చేకూర్చాలో అది ఆ మంత్రం చేకూరుస్తుంది. ఇక నువ్వు వేరే మంత్రముల జోలికి పోనవసరము లేదు. అంబరీషుల వారిని ఆ సుదర్శన చక్రం ఎలా కాపాడిందండి? కాబట్టి ఒకే మంత్రం, ఒకే దైవం, ఒకే పద్ధతి అని రామానుజుల వారి యొక్క సిద్ధాంతాన్ని తెలుసుకో అని చెప్పారు. ఇక ఈ రెండవ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. రాబోయేది మూడవ భాగంలో తెలుసుకుందాం.